అన్న మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారన్న? మల్కాజ్గిరిలో మన ఈటల రాజేంద్ర అన్న ఖచ్చితంగా గెలుస్తారన్న. ఎందుకంటే హుజూరాబాద్ ఓడిపోయిన అనుకోండి, దీనికన్నా డబుల్ మెజార్టీ మల్కాజ్గిరి మనం గెలుచుకుంటాము. ఖచ్చితంగా మల్కాజ్గిరిలో మన ఈటల రాజేంద్ర కంపల్సరీ గెలిచి వాళ్ళని పార్లమెంట్కి పంపిస్తాం అన్న. మల్కాజ్గిరిలో ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గెలుస్తాడు. మేము ఒకటి తప్పు పని ఏం చేసినామంటే హుజూరాబాద్ మాది, మేము అక్కడ గెలిపించుకోపోయే అన్నాను. ఖచ్చితంగా మల్కాజ్గిరి ప్రజలు తప్పకుండా తెలంగాణ గొంతుక ఈటల రాజేంద్ర గెలిపించుకోవాలని వాళ్ళకు పాదాలకు వందనం చేస్తున్నాము. నా పేరు గంట సంపత్. మేము హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజేంద్రను ఎన్నోసార్లు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. మొన్నటిసారి మా దురదృష్టశాతం ఎంతో కష్టపడ్డాం కానీ అన్నను గెలిపించుకోలేకపోయాను. ఈసారి మల్కాజ్గిరిలో తప్పకుండా మల్కాజ్గిరి ప్రజలు రాజేంద్రను లక్షల మెజార్టీతో గెలిపేయాలని వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నాను. హుజూరాబాద్ బిడ్డ నేను. మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారన్న? ఈటల రాజేంద్ర అన్న గెలుస్తాడు. ఎందుకన్నా? ఆయన ప్రజల మనిషి కాబట్టి, ప్రజలకు ఏది ఆపద వచ్చినా అండదండగా ఉంటాడు కాబట్టి. మాది శంకరపట్నం మండల్, కరీంనగర్ డిస్టిక్. ఎందుకన్నా? ఆయన ఒక మంచి నాయకుడు, ప్రజలకు మంచి సేవ చేసే వ్యక్తి, మంచిగా ఉన్న వ్యక్తి మంచివాడు కాబట్టి గెలిపిస్తారు. మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారన్న మల్కాజ్గిరిలో? ఈటల రాజేంద్ర గెలుస్తారు, 100% గెలుస్తారు. మంచి నాయకుడు, అవగాహన ఉన్న నాయకుడు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవారు, ఎవరికి ఏ కష్టం వచ్చినా దగ్గర నుండి ఆదుకునేవాడు కాబట్టి తప్పకుండా ఈటల రాజేంద్ర అన్న బీజేపీ నుండి 100% గెలుస్తారు. మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారన్న? ఇంకోరు గెలుస్తారు మన జననేత ఈటల రాజేంద్ర గారు. ఎందుకన్నా? ప్రతి ఒక్క దాంట్లో అన్నకున్నంత ఇదిగా అపోజిషన్ క్యాండిడేట్లు ఎవరికి లేదు. ఇప్పటివరకు మన తెలంగాణ ఉద్యమం నుంచి అన్న మన రాష్ట్రానికి సంబంధించి కానీ, మన పేదలకు సంబంధించి కానీ తనలాగా చేసిన క్యాండిడేట్ లీడర్ కానీ ఇప్పటివరకు ఒక్క క్యాండిడేట్ కూడా లేడు. సో జనం ఇచ్చిన నాయకుడు ఆయన, ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. పేదలకు మన తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తీసుకొచ్చిందే మన ఈటల రాజేంద్ర గారు. అట్లాంటి నాయకుడు కరోనా టైం హాస్పిటలైజేషన్ కూడా తీసుకున్నా కూడా హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు రాత్రి పగలు కష్టపడ్డ క్యాండిడేట్. అట్లాంటి క్యాండిడేట్ ఎవరు కూడా కష్టపడలేదు ఆ టైంలో. మనం అసంటిది బయటకు వెళ్ళాలి, మన ఇంట్లో ముట్టుకోవాలంటే కూడా ఆలోచించిన రోజులు అలాంటివి. సో ఏ రకంగా తీసుకున్నా కూడా ఈటల రాజేంద్ర మీదకి పోటీ ఎవరు వచ్చినప్పటికైనా కూడా తనకి సాటి ఏది లేదని నేను చెప్తాను.